ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా శుభాలు. అందరూ కూడా ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? దేవుని యొక్క కృపను బట్టి మీరు అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. మిమ్మల్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని యొక్క మాటను మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 23వ కీర్తన 4వ వచనం, Psalm chapter 23 verse 4. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైయుందువు. Even though I walk through the desert valley, I will fear no evil, for you are with me. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం చాలా క్లియర్ గా ఈరోజు సెలవిస్తుంది. నువ్వు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ ఈరోజు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దానికి దిగులు పడాల్సిన అవసరం లేదు, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ భక్తుడు కీర్తిస్తూ రాస్తున్న విషయం ఏంటంటే, గాఢాంధకారపు లోయల్లో నువ్వు సంచరిస్తా ఉన్నప్పటికీ, గాఢాంధకారపు లోయల్లో నువ్వు వెళ్తున్నప్పటికీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని సహాయము నీకు ఉంది. ఆమేన్. ఈరోజు భయంకరమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావేమో, అనారోగ్యం నిన్ను పట్టి పీడిస్తుందేమో, వ్యాధులు నిన్ను ఊపిరి ఆడనివ్వకుండా చేస్తున్నాయేమో, అప్పుల బాధలు నిన్ను కృంగదీస్తా ఉన్నాయేమో, నీ యొక్క కుటుంబ సమస్యలు, కుటుంబంలోని విభేదాలు, గొడవలు నీకు శోధనను కలగజేస్తున్నాయేమో. డు నాట్ ఫియర్, భయపడకు. దేవుడు అంటున్నాడు ఈరోజు, గాఢాంధకారపు లోయలను సంచరించిన నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నీ సహాయకుడు, ఆయన నీ కాపరి ఉన్న దేవుడు, ఆయన నిన్ను కాపాడే దేవుడు, ఆయన నిన్ను రక్షించే దేవుడు అండి. భయపడకు సహోదరి సహోదరుడా, దేవుడు నీకే చెప్తూ ఉన్నారు. ఈరోజు ఈ ఉదయాన్ని నీకు దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు, నువ్వు ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్ళాల్సి వచ్చినప్పటికీ బీ బ్రేవ్. ఎందుకంటే ఆ పరిస్థితులతో పాటు దేవుడు నీతో నడుస్తూ ఉన్నాడు. హీ ఈజ్ వాకింగ్ విత్ యూ. నువ్వు ఒక్కడివి అయితే, నువ్వు ఒక్కదానివి అయితే భయపడు, తప్పులేదు. అయ్యో నాతో ఎవరు లేదండి తోడుగా, నేను ఎలా బయటికి రావాలో తెలియట్లేదండి అని బహుశా నువ్వు బాధపడుతుండొచ్చు. కానీ దేవునికి తోడైండాక నీకెందుకు చెప్పు భయం, నీకెందుకు చెప్పు ఇంకా కృంగుదల. దేవుడు చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. గాఢ అంధకారమైన లోయలట, అవి నార్మల్గా ఉండే లోయలు కాదు, చీకటి అలుముకున్న లోయలు. ఎటు చూసిన చీకటిగా ఉంది, ఎటు చూసిన మార్గం కానరాట్లేదు, ఎటు చూసినా ఏమి చేయలేని పరిస్థితి, ఎటు వెళ్తున్నామో తెలియదు. ఈరోజు నీ జీవితం కూడా అలానే ఉందా? ఎటు చూసిన నిరాశ, ఎటు చూసిన నిస్పృహ, ఎటు చూసిన గమ్యం లేని జీవితం. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో విధాలుగా శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్న కాని పనులు, ఉద్యోగం కోసమో, విదేశాలు వెళ్ళడం కోసమో, వ్యాపారాల్లో అభివృద్ధి కోసమో, పరిచర్యల్లోనో ఎంతో ప్రతికూల పరిస్థితులు. ఈరోజు బహుశా నువ్వు అటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే దేవుడు ప్రకటిస్తున్నాడు, భయపడకు, ఐ యామ్ విత్ యూ, నేను నీతో ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఖచ్చితంగా ఒక ఉన్నత స్థానంలో నిలబెడతాడు. నువ్వు అనుకుంది ఖచ్చితంగా దేవుడు జరిగించి తీరుతాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థిస్తాను. పరిశుద్ధుల స్తోత్రాలు నాయన. అవును ప్రభువా, గాఢాంధకారపు లోయల్లో మేము సంచరిస్తూ వస్తున్నప్పటికీ ఏ అపాయమునకు మేము భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు తండ్రి. అందుని బట్టి స్తోత్రాలు. ఈ రోజున తండ్రి, మా యొక్క పరిస్థితులు, మా యొక్క ప్రతికూలతలు, మాకున్నటువంటి శోధనలు, బలహీనతలు, అనారోగ్య సమస్యలు అన్ని కూడా నువ్వు ఎరిగి ఉన్న దేవుడు. బిడ్డలు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నప్పటికీ సంపూర్ణమైన విడుదల వాటన్నిటిలో నుంచి మీరే దయచేయమని, వారికి ధైర్యాన్ని దయచేయమని, ఈరోజు చేస్తున్న పనులు, ప్రయత్నాలు అన్నిటినీ కూడా ఆశీర్వదించి క్షేమాన్ని అనుగ్రహించమని, ప్రయాణాల్లో మీరు తోడయుండి కాచి కాపాడి భద్రపరిచి స్థిరపరచమని యేసు క్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మై గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని కూడా దీవించి ఆశీర్వదించును గాక. హ్యావ్ ఎ నైస్ డే.